నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగా నగరంలోని కూరగాయలు, పండ్ల మార్కెట్లో ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, ఈస్ట్ అభ్యర్థి నజీర్ అహ్మద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం నిత్యం అండగా ఉంటుందని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, తూర్పు అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా నగరంలోని కూరగాయలు, పళ్ల మార్కెట్లో గల్లా, నజీర్ పర్యటించారు. వ్యాపారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపార వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచిందని ఈ సందర్భంగా జయదేవ్, నజీర్ అహ్మద్ వెల్లడించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్లను తీర్చిదిద్దుతామని వారు ప్రకటించారు. లొకేషన్ మారేటైతే మోడర్నైజ్ చేసేదానికి వీలవుతుంది అని అందుతో మాట్లాడుతూ ఉంది. లాస్ట్ టైం కూడా అనుకున్నాం, కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే ఒప్పుకోలేదు కాబట్టి చేయలేకపోయాము. కానీ ఇప్పుడు బాగా టైట్, 5 years నుంచి చూస్తూ ఉంటే కూడా చాలా టైట్ అవుతూ ఉంది. జనాలు ఎక్కువ అవుతున్నారు, స్పేస్ తక్కువైపోతూ ఉంది. కాబట్టి ఫ్రూట్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్ అందరితో మాట్లాడి ఒక మోడర్న్ సెంటర్ మాదిరిగా తయారు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ అది చేయాలంటే సిటీ సెంటర్ నుంచి వేరే చోటికి మార్చాల్సి వస్తుంది. అది అందరూ కన్సెన్సస్కి వచ్చి అందరూ ఒప్పుకుంటే తప్పకుండా చేపిస్తామని హామీస్తుంది. స్వతహాగా వారే ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా దగ్గరికి వచ్చి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుపుతున్నటువంటి విషయం. ఇక్కడ అనేక రకాల సమస్యలతో పాటు ఒక ఇంపార్టెంట్ సమస్య ఇప్పుడు ఎంపీ గారు చెప్పడం జరిగింది. అది వాళ్ళందరూ కూడా ఏదో ఒక పెద్ద ఏరియాలో, ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయి వారికి వ్యాపారాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. తప్పనిసరిగా ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ పెద్దలందరి సహాయ సహకారాలతో, వారి సూచనలతో రాబోయే రోజుల్లో ఎంపీ గారి సహకారంతో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది పళ్ళ మార్కెట్ కానీ, అలాగే కూరగాయల మార్కెట్ కానీ వ్యాపారులకు ఏదైతే అనువైనటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా ఒక మంచి మోడర్న్ సదుపాయాలతో వారికి అందుబాటులో తెచ్చే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉల్లాసంగా సాగుతుంది. అరండల్పేటలో వెస్ట్ అభ్యర్థి మద్దాలిగిరి విస్తృతంగా పర్యటించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ద్వారానే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గిరి తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై నగరంలో ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా లెట్స్ ఓట్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జయ చౌదరి తెలిపారు. 2019 ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. Let's vote for the right leader. Let's vote. Let's vote. Let's vote. Let's vote. ఎన్నుకుందాం, ఎన్నుకుందాం, మంచి నాయకుడిని ఎన్నుకుందాం. ఎన్నుకుందాం, 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 ఎన్నుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా అనే నినాదంతో చిన్నపిల్లలతో చెప్పిస్తాం. చిన్నపిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, మేమంతా చదువుకుంటున్నాము, మాకు రేపొద్దున భవిష్యత్తు మంచి బంగారు భవిష్యత్తు కావాలంటే మంచి నాయకుడు ఎన్నుకుంటేనే, మీరు మంచి నాయకుడు మాకు ఓటు హక్కు లేదు కాబట్టి మీరు మంచి నాయకుని ఎన్నుకోవాలా. డబ్బులకి, తర్వాత మతానికి, కులానికి పడుకోకుండా ఉన్న వాళ్ళలో ఎవరు గట్టి నాయకుడు, ఎవరికి ఆ క్రెడిబిలిటీ ఉంది, ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది, అలాంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలా. అంతేగాని మీరు డబ్బులు కోలేకుండా ఒక మతానికి, ఒక ఇజంతో మీరు ఎన్నుకోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క
బస్ యాత్ర తర్వాత ఈ వాక్స్ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో విచ్ మీన్స్ దట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా బాగా చదువుకొని అంతా తెలిసిన వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తే మనకి కంప్లైంట్ చేసే రైట్ లేదండి. గవర్నెన్స్ బాగాలేదు, ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయని. ఎందుకంటే ఎప్పుడైతే మనం రైట్ లీడర్స్ని చూస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ఫ్యూచర్ని మనము డిసైడ్ చేయొచ్చు. గుంటూరు తూర్పు పశ్చిమ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈరోజు ఏసీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. తూర్పు పశ్చిమలోని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో ఈ నెల 11న పోలింగ్ విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు పార్లమెంటుతో పాటు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏసీ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం నుండి సాయంత్రం వరకు సాగింది. ఓటర్ జాబితాలో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ పశ్చిమ తూర్పుకు పోటీ చేసే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లో కొద్దిసేపు పర్యవేక్షించారు. ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పోలింగ్ స్టేషను చాలా క్యావోటిక్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పట్టించుకునే అధికారులు లేరు. చెప్పాను, నేను మున్సిపల్ కమిషనర్ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాను. ఆయన ఇప్పుడే వస్తే ఈ వ్యవస్థ ఇది సరైంది కాదు, దీన్ని ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో రాగానే పిఆర్సీని వెంటనే అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, వారందరూ కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. దాని ద్వారానే మాకు ఎక్కువ ఓట్లు రాబోతామని అని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా ఎవరైతే ఈ యంత్రాంగం అయిందో పూర్తిగా విఫలమైపోయారు. కౌంటర్ల సంఖ్య పెంచాలి, అలాగనే బూతుల సంఖ్య కూడా పెంచాలి. కేవలం 3600 ఓట్లు ఉన్నటువంటి దాంట్లో 4 బూతులను ఏర్పాటు చేశారు. బూతుల సంఖ్య పెంచకపోవటం వల్ల దాదాపు 2-3 గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చింది. కౌంటర్ దగ్గర వెరిఫై చేసుకోవడానికే 2 గంటల సమయం అనేటువంటిది పడుతుంది. బూత్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాలెట్ ఇష్యూ చేసే దగ్గర కూడా దాదాపు అరగంట సమయం పడుతుంది. మొత్తం మీద 5 గంటలు అనేటువంటిది పడుతుంది. కాబట్టి చాలామంది ఉద్యోగులు కూడా ఓటేయకుండా వెనుదిరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు చర్యలు తీసుకొని మరి బూతుల సంఖ్యను పెంచి మరి అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. బాబు జగజ్జీవన్ రామ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ సూచించారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి జగజ్జీవన్ రావు విశేష కృషి చేశారని శశిధర్ రూరల్ ఎస్పీలు గుర్తు చేశారు. స్టేట్ ఫంక్షన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేవలం ఈ మహనీయుడికి నివాళులర్పించడం మన కనీస కర్తవ్యంగా భావించి మరి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. విజయవాడలో చీఫ్ సెక్రటరీ గారు అలాగే అధికారులు అఫీషియల్గా స్టేట్ ఫంక్షన్ జరుపుతున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ కానీ పొలిటికల్ స్పీచెస్ కానీ లేకపోతే మోడల్ కోడ్ వైలేషన్ లేకుండా కేవలం ఆ మహనీయుడికి నివాళులర్పించడానికి మాత్రమే ఒక చిన్నపాటి అఫీషియల్ సమావేశం నిర్వహిస్తున్నాము సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా. వారు మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా వారు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో వారు పార్టిసిపేట్ చేశారు. తర్వాత కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వారు సభ్యులుగా ఉండి బడుగు బలహీన వర్గాల హక్కుల గురించి వారు పోరాడిన వ్యక్తి. ముఖ్యంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. సో వారిని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా ఈస్ట్ అభ్యర్థి సురేష్ 2వ డివిజన్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ద్వారానే దేశాభివృద్ది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా సురేష్ తెలిపారు. తూర్పులో బీజేపీ గెలుపుకి అందరూ సహకరించాలని ఆయన సూచించారు. ఇక్కడ మా ప్రచారంలో భాగంగా ఎక్కడ చూసినా కానీ అన్ని సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు వస్తే కనుక మనం ఈ సమస్యల నుంచి ఏ ఇబ్బంది లేకుండా వస్తాం. వచ్చేది మోడీ గారు. ఇక్కడ కూడా మాకు అవకాశం ఇచ్చి బీజేపీకి
గెలిపించాలని కోరుచున్నాం. గుంటూరు తూర్పులో తెలుగుదేశం పార్టీ ప్రచారం ఉధృతంగా సాగుతుంది. తూర్పు అభ్యర్థి నజీర్ అహ్మద్ ఈరోజు 45వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ కోరారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ యాగంటి దుర్గారావుతో కలిసి 45వ డివిజన్లో పర్యటించారు. ఠాగూర్ బొమ్మ సెంటర్, శ్రీనగర్, మహబూబ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం జరిపారు. మహిళల హారతులు అందుకున్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే పోలింగ్లో సైకిల్పై ఓటేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగ యువకులందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వడ్ర సంక్షేమానికి ఆద్యంతం ప్రాధాన్యతనిచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందని వడ్ర సంఘం నేతలు పేర్కొన్నారు. వడ్డెరలకు ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించిందని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లె ఈశ్వర్రావు అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వడ్డెర ఫెడరేషన్ను ఏర్పాటు చేసి 16,000 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. కేసీఆర్, జగన్ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఏపీలో నడవవని తెలిపారు. ఆర్ కృష్ణయ్య రావచ్చు, ఇంకొంతమంది దొంగలు రావచ్చు, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. 2019 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సత్తా ఏమిటో యొక్క కుట్ర రాజకీయ నాయకులు నిరూపిస్తాము. మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరి గెలుపులో కూడా ఒడ్డర్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తూ ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వడ్డెర సోదరులంతా టీడీపీకే ఓటు వేయాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షులు మల్లె విజయ విజ్ఞప్తి చేశారు. మా వడ్డెర్లంతా కూడా తెలుగుదేశం వైపు ఉండి మళ్ళీ అఖండ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము గెలిపించుకుంటాము. అట్లాగే ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా గిరి గారిని మేము మా ఓటు హక్కు, మా వడ్డెర్లంతా కూడా ఓటు హక్కు తెలుగుదేశానికి వినియోగించుకునేటట్టు మేము చేసుకొని రేపు 3 రోజుల తర్వాత మేము ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుంటున్నామండి. మేము తీర్మానించుకున్నాం కూడా వడ్డెర్లంతా మేము తెలుగుదేశం అయిపోయి ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ రేపు ఓటింగ్లో కూడా మా ఇదేంటో మేము తెలియజేసుకుంటాం. సమావేశంలో వడ్డెర సంఘం అధ్యక్షులు కె శంకర్రావు, నాయకులు గుంజి శ్రీరామ్, ఒర్సు గోపి, సాంబా తదితరులు పాల్గొన్నారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంతేరులో పర్యటించారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో పరుగులు తీయాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని శ్రావణ్ కుమార్, వాసిరెడ్డి, జయరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మణి ప్రాసమాటలతో కార్యకర్తలను ఉత్తేజపరిచారు. KANTHERU కంతేరని చదివినప్పుడే పులకరించిపోయా. కే అంటే ఖచ్చితంగా, ఏ అంటే అమరావతి అసెంబ్లీకి శ్రావణ్ణి, ఎన్ అంటే న్యూఢిల్లీ పార్లమెంటుకు గల్లా జయదేవ్ గారిని, టీ అంటే తెలుగుదేశం తరపున, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఈ అంటే ఎన్నిక చేసుకుని, ఆర్ అంటే రక్త సంబంధికులున్న, యు అంటే ఉత్తములున్న ఊరే కంతేరు. మీ మనసు కృష్ణానది సెలయేరు. మనల్ని ఎవరు చేయలేరు వేరు. 11 దాకా ఉండాలి డేరు. కార్యకర్తలు తీసుకోవాలి కేరు. 10 గంటల సమయంలో టైంలో ఇచ్చారు షేరు. అందుకే మీతో తీసుకున్న స్పేరు. మీరు తప్పకుండా గెలిచి తీరు. అభివృద్ధి చేస్తారు వాసిరెడ్డి గారు. ఈ ఊరు ఎక్కడున్నా ఉంది తెలుగుదేశం జోరు. ఇక చేస్తున్నాం మా పోరు. కృష్ణుని ఎవరు మర్చిపోరు. అందుకే వేసాము టూరు, వదిలొచ్చాము గుంటూరు. ఎందుకంటే ఏప్రిల్ 11 తెలుగుదేశం సృష్టిస్తుంది ట్రెండ్. విజయోత్సవాలకు అవుతాం ఇక్కడ అటెండ్. అది మీరిచ్చిన కమాండ్. మీ దయ చూపించింది మీ మైండ్. 11 దాకా ఉండాలి కైండ్. అది చెప్పడానికి వచ్చా నీ ల్యాండ్. వీరి పక్కన అయినా స్టాండ్. ఇప్పుడు కలపండి మీ హ్యాండ్. అడుగునా తెలుగుదేశానికి ప్రజల ఆశీస్సు. పదును పెడుతున్నాం మా మేధస్సు. నిలబెడతాం కంతేరి యశస్సు. మీ ఓట్లతో పోయిండు మాకు ఆయుష్. మీది మాట తప్పని మనసు. మిమ్మల్ని చూడటానికి ఎంతో చేసుకున్న తపస్సు. టైం అయిపోయింది, ముగిస్తాను అడ్రస్ అని తెలియజేస్తూ
సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే 2 ఓట్లు. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత పండరీపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ప్రధాని మోడీ దేశాభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పండరీపురంలో ప్రచారం నిర్వహించారు. దేశ రక్షణలో మోడీ చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆశయాలకు సైనికుల్లాగా ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు మీ విలువైన ఓటుని కమలం గుర్తుకు వేసి గెలిపించుకుంటే గుంటూరు వెస్ట్కి కావాల్సిన అభివృద్ధి పథకాలని నేను ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడ వెనుకడుగు వేయను. 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నత సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని మదర్ తెరీసా సేవా సంస్థ అధ్యక్షులు సముద్రాల కోటేశ్వరరావు అన్నారు. మార్కెట్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆశయ సాధన దిశగా పయనించే తనకు అండగా ఉండాలని సముద్రాల కోరారు. ఇవే ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.